ఈ కలెక్షన్స్ లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు మణికంఠ గారు రెడీగా ఉన్నారు. హలో అండి. హలో. ఈ రోజు ఏ వెరైటీస్ చూపిస్తున్నారు? అంటే వెడ్డింగ్ సీజన్ స్టార్ట్ అయింది కదండి, అందువల్ల బ్రైడల్ కలెక్షన్ లో చూద్దాం. మీరు బ్రైడల్ కలెక్షన్ అంటే రిసెప్షన్ వైస్ ఎంత గ్రాండ్ గా ఉండాలి. ఓకే, ఫ్యాన్సీ సారీస్. ఓకే, మరి ఫస్ట్ సారీ మనం షిఫాన్ లో పింక్ కలర్ షేడ్ చూస్తున్నామండి. ఫస్ట్ మనం సారీ పళ్ళు చూద్దాం. పళ్ళు చూసినట్లయితే కనుక రాణి పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. అది కూడా పావు మీటరే కానీ డిజైనర్ కాన్సెప్ట్ తీసుకున్నారనమాట. ఇక్కడ పావు మీటర్ లో మనం పింక్ కలర్ చూసినట్లయితే కనుక సెల్ఫ్ డాట్స్ ఇచ్చారు. మనకి ఆల్రెడీ మనకి సెల్ఫ్ డాట్స్ ఉన్నాయి, దానిపైన మనకి కుందన్ కూడా డిజైన్ చేశారు. బోర్డర్స్ చూసినట్లయితే కనుక పింక్ కలర్ 2 సైడ్స్ చిన్న బోర్డర్ యాడ్ చేశారు. ఆ తర్వాత కింద వచ్చేసరికి షిమ్మర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన పిటాయి వర్క్ అండ్ కుందన్ వర్క్ యాడ్ అవుతుంది. మిడిల్ పార్ట్ లో మాత్రం షిమ్మర్ బ్యాక్గ్రౌండ్ గోల్డ్ కలర్, దీనిపైన అంతా కూడా హెవీగా అంటే మనకి గ్రాండ్నెస్ కనిపించే విధంగా షిమ్మర్ బ్యాక్గ్రౌండ్ పైన అంతా కూడా పిటాయి వర్క్, హాఫ్ పర్ల్ ని డిజైన్ చేశారు. అక్కడక్కడ మనకి కుందన్స్ కూడా ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది ఈ సారీకి 3 సైడ్స్ కూడా కామన్ గా కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా చాలా గ్రాండ్ గా ఉంటుంది. రిసెప్షన్ వైస్ గ్రాండ్ గా గోల్డ్ కలర్ ఇంకా ఎక్కువ మనం గోల్డ్ పెట్టాల్సిన అవసరం లేకుండా దీనిపైన మనకి గోల్డ్ కలర్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. ఇక్కడ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి నెట్టెడ్ ఫ్యాబ్రిక్, కింద వచ్చేసరికి మనకి పింక్ కలర్ షిఫాన్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. అలాగే ఈ పైన షోల్డర్ పార్ట్ చూసినట్లయితే కనుక మ్యాంగో డిజైన్ అండ్ ఫ్లవర్స్ క్రీపర్స్ తో మనకి టోటల్ సారీ అంతా కూడా చాలా గ్రాండ్ గా సేమ్ కలర్ కాంబినేషన్, అంటే తీసుకున్నటువంటి ఫ్యాబ్రిక్ బ్యాక్గ్రౌండ్ లో నెట్టెడ్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అది క్రీమ్ కలర్ కదా, సో సేమ్ కలర్ కాంబినేషన్ అంటే గోల్డ్ కలర్ మంచి షైనింగ్ వచ్చే విధంగా గోల్డ్ కలర్ తో వర్క్ చేశారు. కొన్ని ఫ్లవర్స్ ని మనకి కుందన్స్ తో హైలైట్ చేశారు. లీఫ్ పార్ట్ అంతా కూడా మనకి జరీతోనే ఇచ్చారు. సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలాగే ఉంటుంది. ఓకే, ఈ సారీకి బ్లౌజ్, ఈ సారీకి మనకు బ్లౌజ్ వచ్చి డిజైనరీ బ్లౌజ్ ఇస్తారండి. ఓకే, కంప్లీట్ డిజైనరీ బ్లౌజ్ ఇస్తారు. సారీ ఎండింగ్ వరకు మనకి సేమ్ డిజైన్ వస్తుంది, కానీ ఈ సారీకి బ్లౌజ్ మాత్రం డిజైనర్ బ్లౌజ్. ఇది బ్యాక్ నెక్ పార్ట్, అండి. ఓకే, గోల్డ్ కలర్. ఏంటంటే మన సారీలో ఏ డిజైన్ అయితే డిజైన్ చేశారో ఆ సేమ్ కాన్సెప్ట్ తీసుకున్నారు అన్నమాట. కుందన్ వర్క్, స్టోన్ వర్క్ తో తీసుకున్నారు. ఓకే, హ్యాండ్స్ కూడా మనకి అంటే షార్ట్ స్లీవ్స్ ఇచ్చినా కూడా అవి మొత్తం కూడా మనకి జరీతో డిజైన్ చేశారనమాట. ఫ్రంట్ ఇట్లా ఉంటుంది పింక్ కలర్ అనేది. ఈ సారీ కాస్ట్ వచ్చి 7010 రూపీస్. 7010 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ గ్రీన్ సారీ అండి, ప్యూర్ జార్జెట్ లో చూస్తున్నాం. ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్. ఇది లంగావని స్టైలా? ఇది మీకు హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ వస్తుంది. లంగావని స్టైల్. ఓకే, ఇది బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లోనే మనకి ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ఇచ్చారండి. ఇవి కూడా మనకి రిసెప్షన్ అండ్ ఎంగేజ్మెంట్స్ కి బాగా యూస్ఫుల్ గా ఉంటాయి. ఫస్ట్ ఈ సారీకి మనం బోర్డర్ చూద్దాం. అంటే పళ్ళు అంటూ సపరేట్ గా డిజైన్ చేయకుండా రన్నింగ్ పళ్ళు ఇచ్చారు. ఫస్ట్ మనం పైన బోర్డర్స్ చూసినట్లయితే కనుక గోల్డ్ కలర్ జరీ అనేది బాగా ఎలివేట్ అవుతుంది. ఇక్కడ ఈ బోర్డర్ లో బాటిల్ గ్రీన్ అంటే డార్క్ గ్రీన్ వస్తుంది కాబట్టి ఈ బోర్డర్ అనేది బాగా హైలైట్ అవుతుంది. మిడిల్ పార్ట్ చూసినట్లయితే ఇక్కడ ఇంకొక ఎక్స్ట్రా బోర్డర్ కనిపిస్తుంది మనకి. ఈ బోర్డర్ వచ్చేసి మనకి సెకండ్ బోర్డర్ కింద ఇచ్చారు. అటాచ్డ్ బోర్డర్ కి మళ్ళీ ఏంటంటే శారీ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో ఫ్యాబ్రిక్ మీద డైరెక్ట్ గా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. ఈ బోర్డర్ అనేది ఓన్లీ 2 సైడ్స్ ఉంటుందండి, అంటే కింద బోర్డర్ కి పైన బోర్డర్ కి యాడ్ అవుతూ ఉంటుంది అనమాట ఈ ఎక్స్ట్రా బోర్డర్. మిడిల్ పార్ట్ చూసినట్లయితే కనుక చిన్న చిన్న బూటీస్, అది కూడా మనకి ఒక ఫ్లవర్ టైప్ లో ఇచ్చారు. టోటల్ గా గోల్డ్ కలర్ ఉంటుంది. 2.5 మీటర్స్ మాత్రం సేమ్ ఫ్యాబ్రిక్, సేమ్ కలర్, సేమ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. ఆ తర్వాత మీకు పిల్ స్పాట్ వచ్చి నెట్టెడ్ టైప్ లో ఇస్తారు. ఓకే, నెట్టెడ్ లైటర్ లో మీకు డిజైన్ అనేది చేంజ్ అవుతుంది అన్నమాట. మీకు బాటిల్ గ్రీన్ కలర్ డార్క్ కలర్ కాంబినేషన్ కి క్రీమ్ కలర్ టోటల్ గా కాంట్రాస్ట్ ఇచ్చారు. ఇది హాఫ్ పార్ట్ మొత్తం కూడా మనకి జ్యువెలరీ టైప్ ఆఫ్ డిజైన్ యాడ్ చేశారనమాట. ఇక్కడ మనకి మ్యాంగోస్ డిజైన్ వచ్చింది, బంచెస్ మోడల్ లో కొంచెం గ్యాప్స్ మెయింటైన్ చేస్తూ ఇచ్చారు. ఆ తర్వాత వచ్చేసరికి డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్ వచ్చింది. ఈ డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్ లో కూడా గ్రీన్ కలర్ యాడ్ చేశారు. అంటే షోల్డర్ పార్ట్ లో ఏ కలర్ అయితే ఇచ్చారో ఆ కలర్ మ్యాచింగ్ అనేది మిస్ అవ్వకుండా మనకి కుచిళ్ళ పార్ట్ లో కూడా గ్రీన్ కలర్ అనేది కంటిన్యూ చేశారు. 3 సైడ్స్ కామన్ గా మనం ఏదైతే బోర్డర్ చూసామో ఆ బోర్డర్ మనకి యాజ్ ఇట్ ఈస్ గా కుచిళ్ళ పార్ట్ లో కూడా కంటిన్యూ అవుతుంది. దీనికి బ్లౌజ్ వచ్చి కాంట్రాస్ట్ షిమ్మర్ టైప్ గోల్డ్ కలర్ షిమ్మర్ ఫ్యాబ్రిక్. బోర్డర్స్ చూసినట్లయితే కనుక సారీలో 3 సైడ్స్ కామన్ గా ఏదైతే బోర్డర్ చూసామో ఆ బోర్డర్ ని ఇక్కడ కంటిన్యూ చేశారు. ఓకే, ఈ సారీ కాస్ట్ 3990 రూపీస్. 3990 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉందండి, రీజనబుల్ ప్రైస్. మనం నెక్స్ట్ సారీ బ్లాక్ కలర్ చూస్తున్నామండి. బ్లాక్ కలర్, ఓకే, షిఫాన్ మెటీరియల్ బ్లాక్ కలర్ కాంబినేషన్. ఇది ఏంటంటే సింగిల్ కలర్ కాంబినేషన్ అన్నమాట, మీకు హాఫ్ అండ్ హాఫ్ గా రాదు. అంటే లంగావని స్టైల్ కాకుండా రన్నింగ్ కలర్స్ కాంబినేషన్ ఇచ్చారనమాట. టోటల్ గా బ్లాక్ కలర్. ఇది ఏంటంటే మనకి పార్టీస్ చాలా బాగుంటుందండి. బ్లాక్ కలర్ ఏ కలర్ ఉన్న వాళ్ళు కట్టుకుంటా కూడా చాలా చక్కగా ఉంటుంది. ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దాం. బోర్డర్స్ చూసినట్లయితే బ్లాక్ కలర్ సారీకి మనకి బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకున్నారు. ఇక్కడ రా సిల్క్ ఫ్యాబ్రిక్, దాని పైనంతా కూడా మనకి చిన్న చిన్న లీవ్స్ తో హెవీగా కనిపించే విధంగా మనకి బోర్డర్ అనేది ఇచ్చారు. ఈ బోర్డర్ ఈ సారీకి 3 సైడ్స్ కూడా
కూడా కంటిన్యూ అవుతుంది. అలాగే ఇక్కడ మనకి బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన చిన్న చిన్న బుటీస్ చాలా దగ్గరగా ఇచ్చారండి. ఒకటి గోల్డ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది, ఇంకొకటి వచ్చేసరికి వీట్ కలర్ ఇచ్చారనమాట. ఈ 2 కలర్స్ కాంబినేషన్ తో ఉన్నటువంటి ఈ స్మాల్ బుటీస్ ఆల్ ఓవర్ సారీ అంతా కూడా కవర్ చేశారు. ప్లస్ దానిపైన మనకి కుందన్ వర్క్ కూడా వచ్చింది. కింద బార్డర్ ఇంకా బ్రాడ్ గా డిజైన్ చేశారండి. ఓకే, స్కర్ట్ బోర్డర్ లుక్. అక్కడ కూడా ఏంటంటే మనకి క్రీమ్ కలర్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు, నెటెడ్ ఫ్యాబ్రిక్. దానిపైన మళ్ళీ సేమ్ కలర్ కాంబినేషన్ తోనే మనకి కొంచెం హెవీగా ఉండే విధంగా బోర్డర్ అనేది ఇచ్చారు. బ్లాక్ కలర్ కి టోటల్ గా కాంట్రాస్ట్ కలర్ అంటే మనకి వైట్ కానీ క్రీమ్ కానీ చెప్తూ ఉంటాం కదా, సో మనకి ఇక్కడ వైట్ కాకుండా క్రీమ్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారనమాట. సారీ స్టార్టింగ్ నుంచి సారీ ఎండింగ్ వరకు కూడా మనకి ఇదే డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది ఫుల్ సారీ అంతా. మరి ఈ 2 కలర్స్ ఉన్న సారీకి బ్లౌజ్ ఎలా ఇచ్చారో చూద్దాం. ఈ సారీకి బ్లౌజ్ అనేది రా సిల్క్ మెటీరియల్ తీసుకున్నారు. ఓకే, ఫ్యాబ్రిక్ వచ్చేసి అంటే బాడీ ఫ్యాబ్రిక్ వచ్చేసి రా సిల్క్ బాడీ పార్ట్ కి రా సిల్క్ ఇచ్చారండి. బ్యాక్ నెక్ కి ఒక బోర్డర్ ఇచ్చారు. హ్యాండ్స్ చూసినట్లయితే సేమ్ బోర్డర్ కంటిన్యూ చేస్తూనే 3/4 కానీ ఫుల్ హ్యాండ్స్ కానీ పెట్టుకునే విధంగా మనకి ఇక్కడ ఒక బోర్డర్ కూడా యాడ్ చేశారు. ఈ సారీ కాస్ట్ 3460 రూపీస్. 3460 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. కలర్ చాయిసెస్ కూడా ఉన్నాయి. దీంట్లో కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఓకే, దీంట్లో మనకి కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఆర్కే కలెక్షన్స్ లో ఇలాంటి బ్యూటిఫుల్ సారీస్ ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ వెరైటీ ఇది కావేరీ సిల్క్ వస్తుంది మేడం. కావేరీ సిల్క్ కంప్లీట్ పీచ్ కలర్. ఈ సారీలో మీకు క్లాత్ అనేది లైట్ షిమ్మర్ షేడ్ వస్తుంది. అవును, షైనింగ్ ఉంది. ఫుల్ ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. మంచి కలర్ కాంబినేషన్ కూడా. ఈ కలర్ ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరండి, అందరికీ కూడా బాగా సెట్ అవుతుంది ఈ కలర్. ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దాం. బోర్డర్స్ చూసినట్లయితే పీచ్ కలర్ కాంబినేషన్ కి క్రీమ్ అండ్ గోల్డ్ కలర్ మిక్స్ వచ్చే విధంగా మనకి ఇక్కడ బోర్డర్స్ ఇచ్చారు. 2 సైడ్స్ పింక్ కలర్ గోట్ వర్క్, తర్వాత వచ్చేసరికి కొంచెం వేవీ టైప్ ఆఫ్ లైన్స్ తో క్రీమ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఇంకొక బోర్డర్ చూసినట్లయితే షిమ్మర్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చేసి దానిపైన గోల్డ్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ ఫ్లవర్ డిజైన్ యాడ్ చేశారు. ఈ బోర్డర్ అనేది ఈ సారీకి 3 సైడ్స్ కూడా ఉంటుంది. పైన మొత్తం కూడా మనకి ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ఇచ్చారనమాట. కావేరీ సిల్క్స్ ఇది మొత్తం కూడా ప్లెయిన్ తీసుకున్నారు. ఎందుకు ప్లెయిన్ ఇచ్చారు అంటే కింద బోర్డర్ హైలైట్ అవ్వాలంటే మనం పైన కూడా డిజైన్ ఇస్తే హైలైట్ అవుదండి, మొత్తం మిక్స్ అయిపోతుంది. సో పైనంతా కూడా ప్లెయిన్ ఇచ్చేసి కింద బోర్డర్ని మనకి ఇక్కడ బాగా హైలైట్ చేశారు. ఇక్కడ కట్ వర్క్ స్టైల్, ఎడ్జ్లో మనకి కట్ వర్క్ స్టైల్ ఇచ్చారు. క్రీమ్ కలర్ కాంబినేషన్ నెటెడ్ ఫ్యాబ్రిక్ పైన సేమ్ కలర్ తోనే మనకి అంటే కొంచెం అక్కడక్కడ గోల్డ్ కలర్ అనేది టచ్ చేస్తూ క్రీమ్ కలర్ క్రీపర్ పార్ట్ అండ్ ఫ్లవర్స్ డిజైన్ తో ఆల్ ఓవర్ సారీ అంతా కూడా మనకి స్కర్ట్ బోర్డర్ వచ్చే విధంగా ఇచ్చారు. కలర్స్ కూడా చాలా క్యూట్ కలర్స్ సెలెక్ట్ చేశారు. దీంట్లో పింక్ కలర్ అంటే పింక్ అండ్ పీచ్ మిక్స్ కలర్ కాంబినేషన్ కి క్రీమ్ కలర్ తో స్కర్ట్ బోర్డర్. సారీ స్టార్టింగ్ నుంచి సారీ ఎండింగ్ వరకు కూడా మనకి ఇదే డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఆల్ ఓవర్ దీంట్లో కలర్స్ ఉన్నాయా? దీంట్లో కూడా కలర్స్ 4 to 5 కలర్స్ వస్తున్నాయి. దీంట్లో మనకి కలర్ చాయిస్ కూడా ఉందండి. ఈ సారీకి బ్లౌజ్ మాత్రం మనకి డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారండి. ఓకే, ఇది రా సిల్క్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. ఓకే, ఇది వచ్చేసి మనకి ఇక్కడ పింక్ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్ తోనే రా సిల్క్ ఫ్యాబ్రిక్ 2 సైడ్స్ నెక్స్ ఇచ్చేసారు. ఈ నెక్స్ట్ మొత్తం కూడా మనకి కింద ఏదైతే కాటన్ థ్రెడ్ తో వర్క్ చేశారో ఎంబోజ్ లుక్ తో ఇక్కడ మనకి లేస్ ఫ్యాబ్రిక్ 3/4 కానీ ఫుల్ స్లీవ్స్ కానీ ఎట్లా పెట్టుకోవాలన్నా యూస్ఫుల్ గా ఉండే విధంగా. ఈ సారీ కాస్ట్ 1610 రూపీస్. మనం జూట్ చూస్తున్నామండి. జూట్ సారీ కంప్లీట్ జూట్ లోనే మనకు వర్క్ చేశారన్నమాట. లేస్ మోడల్ వచ్చింది కదా. అవునండి, కింద ఎపిసోడ్ లో మనకు జూట్ లోనే వర్క్ చూసాము. ఇదేంటంటే ఇది రిసెప్షన్ వైజ్ గ్రాండ్ గా ఉండడానికి కోసం మనం డిజైన్ చేయొచ్చు. ఇది మొత్తం కూడా లైట్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ జూట్ ఫ్యాబ్రిక్ అండి. జూట్ నెటెడ్ ఫ్యాబ్రిక్ వచ్చింది. సారీ మొత్తం కూడా లైట్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ మీద లేస్ టైప్ ఆఫ్ లుక్ తీసుకొచ్చారనమాట. ఫస్ట్ మనం మిడిల్ పార్ట్ చూద్దాం. మిడిల్ పార్ట్ చూసినట్లయితే కనుక చిన్న చిన్న ఫ్లవర్స్ అండ్ క్రీపర్స్ తో టోటల్ సారీ అంతా ఇచ్చారు. ప్లస్ మనకి ఆ ఫ్లవర్ డిజైన్ ఏదైతే ఉందో ఆ డిజైన్ లోపల సేమ్ కలర్ అంటే స్కై బ్లూ కలర్ కాంబినేషన్ తోనే చిన్న కుందన్ కూడా యాడ్ చేశారు. ఈ సారీకి మెయిన్ బోర్డర్స్ అండి. స్కై బ్లూ కలర్ కి రాణి పింక్ కలర్ కాంబినేషన్ బోర్డర్ ఇచ్చారు. ఒక చిన్న బోర్డర్ గోల్డ్ కలర్ బోర్డర్ ఇచ్చారు. అది కూడా కడ్డీ బోర్డర్ స్టైల్. అదేంటంటే సపరేట్ గా మనకి ప్యాచ్ వర్క్ బోర్డర్ ఇచ్చారు. కింద చూసినట్లయితే ఈ సేమ్ నెటెడ్ ఫ్యాబ్రిక్ పైన అంటే ఇక్కడ మనకి మెయిన్ సారీ ఏదైతే ఉందో సారీ కలర్ కాంబినేషన్ పైన మనకి ఒక టర్నింగ్ క్రీపర్ కూడా యాడ్ చేశారు అనమాట. గోల్డ్ కలర్ ప్యాచ్ వర్క్ కాకుండా సారీలో కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. సారీ మిడిల్ లో బ్లూ కలర్ కుందన్స్ ఇచ్చారు కదా, పైన వచ్చేసరికి గోల్డ్ కలర్ ఇచ్చారు. సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఇదే టైప్ ఆఫ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. ప్లస్ షైనింగ్ కూడా ఉంది. మీకు బోర్డర్ పై బోర్డర్ ఏ కాంబినేషన్ తీసుకున్నారు, కింద బోర్డర్ కూడా సేమ్ ఇచ్చేసారు 3 సైడ్స్. పళ్ళు అనేది వేరియేషన్ లేకుండా సేమ్ అని వచ్చేది. నీస్ పార్ట్ కి హాఫ్ డిజైన్ అనేది. ఈ సారీ బ్లౌజ్ వచ్చి మీకు కాంట్రాస్ట్ తీసుకున్నారు. పింక్ లేస్ వర్క్ చూసాం కదా మనము కాంబినేషన్. ఇక్కడ ఒక చిన్న బోర్డర్ చూసాం కదండి, ఒక స్మాల్ సైజ్ బోర్డర్.
బోర్డర్ ఈ కలర్ కాంబినేషన్ అంటే కాంట్రాస్ట్ బ్లూ కలర్ సారీకి రాణి పింక్ కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ ఇచ్చారు. గోల్డ్ కలర్ కుందన్తో వచ్చిన అంటే సారీలో వచ్చిన డిజైన్ కాకుండా సపరేట్ గా ప్యాచ్ వర్క్ బోర్డర్ ఇచ్చారు కదా, సేమ్ ఆ బోర్డర్ ని మనకి హ్యాండ్స్ పార్ట్ లో ఇచ్చారనమాట. ఈ సారీ కాస్ట్ 5400 రూపీస్. 5400 రూపీస్ కి ఈ కలర్ఫుల్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెట్టెడ్ సారీ చూస్తున్నామండి, కంప్లీట్ నెట్. ఓకే, ఇది డిజైనర్ పీస్ అన్నమాట, కంప్లీట్ బ్రైడల్ కలెక్షన్. ఓకే, ఇది ఏ టైమ్ లో కట్టుకున్నా కూడా చాలా మంచి షైనింగ్ ఉంటుందండి. డే టైం అయినా కూడా నైట్ టైం అయినా కూడా పార్టీస్ కి కూడా చాలా హెవీగా కనిపిస్తుంది, గ్రాండ్ గా. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు అంటూ మనకి సపరేట్ గా డిజైన్ చేయకుండా సారీ మొత్తం కూడా మనకి రన్నింగ్ కలర్ కాంబినేషన్, రన్నింగ్ డిజైన్ ఇచ్చారు. మనం బోర్డర్స్ చూద్దాం. బోర్డర్స్ చూసినట్లయితే పైన కట్ వర్క్ బోర్డర్, అది కూడా క్రీమ్ కలర్ బేస్ పైన గోల్డ్ కలర్ కుందన్స్ తో మనకి ఒక చిన్న బోర్డర్ యాడ్ చేశారు. దాని తర్వాత కింద నెట్టెడ్ ఫ్యాబ్రిక్, ఇది అవునండి కంప్లీట్ నెట్టెడ్ తీసుకున్నాం. లోపల షిమ్మర్ ఫ్యాబ్రిక్ అటాచ్మెంట్ నెట్టెడ్ బోర్డర్ తీసుకున్నాం. ఓకే, అది కొంచెం డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్, షేడింగ్ అనేది ఎలివేట్ బోర్డర్ అనేది ఎలివేట్ అవ్వడం కోసం కింద లేస్ ఆ షిమ్మర్ అనేది కూడా డిజైన్ చేశాం. దాని పైన కూడా చాలా గ్రాండ్ గా ఎక్కడ కూడా మనకి థ్రెడ్ వర్క్ అనేది లేకుండా టోటల్ గా మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్స్ ఇచ్చారు. అది కూడా లీఫ్ వర్క్ మోడల్ వచ్చింది. ఈ డిజైనర్ బోర్డర్ అనేది ఈ సారీకి 3 సైడ్స్ ఇచ్చారండి. మెయిన్ ఈ బోర్డర్స్ వల్లనే సారీకి మంచి లుక్ వచ్చిందనమాట. మిడిల్ పార్ట్ చూసినట్లయితే కనుక రెడ్ కలర్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్, ఇక్కడ కాటన్ థ్రెడ్ తీసుకుని కాటన్ థ్రెడ్తో రోజ్ ఫ్లవర్స్ అండ్ క్రీపర్స్, చిన్న చిన్న లీవ్స్తో క్రీపర్ పార్ట్ ఇచ్చారు. ప్రతి ఒక్క ఫ్లవర్ అండ్ బడ్లో కూడా మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ కుందన్స్ అనేది యాడ్ చేశారు. దీనికి బ్లౌజ్ వచ్చి నెట్టెడ్ తీసుకున్నాం, కానీ డిజైనర్ వేర్ తీసుకున్నారు అన్నమాట. ఇది మనకి 1 సైడ్ నెక్ పార్ట్ ఇచ్చారండి. కింద మాత్రం ఆ కట్ వర్క్ స్టైల్ బోర్డర్ ఏదైతే ఉందో ఇంతకు ముందు మనం సారీలో చూసిన బోర్డర్, అది టోటల్ కామన్ మొత్తం 1 సైడ్ మొత్తం కూడా కవర్ చేశారు. ఇది వచ్చేసి నెక్ పార్ట్ ఇచ్చారు. హ్యాండ్స్ కి వచ్చేసి చాలా క్యూట్ గా ఉన్నటువంటి చిన్న చిన్న రోజ్ బర్డ్స్ ఇచ్చారన్నమాట. ఈ సారీ కాస్ట్ ఎంత? ఈ సారీ కాస్ట్ 6320 రూపీస్ అండి. 6320 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ మనం జార్జెట్ సారీ చూస్తున్నామండి. జార్జెట్ ఫ్యాబ్రిక్. ఇది ఒక డిఫరెంట్ గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ మిక్స్ ఉంటుందండి. పికాక్ బ్లూ అంటాం కదా, దాంట్లోనే లైట్ కలర్ వచ్చిందనమాట. ఇది సారీ మొత్తం కూడా మనకి రన్నింగ్ కలర్ కాంబినేషన్, రన్నింగ్ డిజైన్ ఉంటుంది. సపరేట్ గా మనకి పళ్ళు అంటూ డిజైన్ చేయలేదు. ఇప్పుడు వచ్చే ఫ్యాన్సీ సారీస్ అన్ని కూడా ఆల్మోస్ట్ పళ్ళు అనేది సపరేట్ గా ఇవ్వకుండా రన్నింగ్ కలర్ కాంబినేషన్స్ ఇస్తున్నారు. ఫస్ట్ మనం పైన బోర్డర్ చూద్దాం. ఇది జూట్ బోర్డర్ కదా? అవును, జూట్ బోర్డర్. ఓకే, జూట్ బోర్డర్ ఇచ్చారు. క్రీమ్ కలర్ కాంబినేషన్, పైన వచ్చేసరికి సారీ కలర్ తో గోట్ వర్క్ ఉంటుంది. కింద వచ్చేసరికి గోల్డ్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ తో ఒక లేస్ బోర్డర్ కూడా యాడ్ చేశారు. పైన షోల్డర్ పార్ట్ లో అంతా కూడా మనకి హాఫ్ పాల్ ని డిజైన్ చేశారనమాట. బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి డార్క్ కలర్ అవడం వల్ల మనకి పర్ల్ కలర్ అనేది బాగా హైలైట్ అవుతుంది. అక్కడక్కడ ఇచ్చినా కూడా ప్లెయిన్ అనే అది తెలియకుండా మనకి ఇక్కడ కవర్ చేశారు. కింద బోర్డర్ చూసినట్లయితే మనకి స్కర్ట్ బోర్డర్లు అండ్ డిజైనర్ బోర్డర్ ఇచ్చారు. పైన ఏదైతే ఫ్యాబ్రిక్ ఉందో అదే ఫ్యాబ్రిక్ మనకి బోర్డర్ కి అటాచ్ చేస్తూ వచ్చింది. దాని తర్వాత వచ్చేసి మనకి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారనమాట, క్రీమ్ కలర్. ఈ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ పైన మనకి ఎంటీగా ఉండే విధంగా ఓన్లీ అవుట్ లైన్ తెలిసే విధంగా మనకి క్రీమ్ కలర్ తో ఫ్లవర్ పెటల్స్ ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి జరీతో లైన్స్ వైజ్ గా ఇచ్చారు. ఈ సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఇదే డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది, ఫుల్ సారీ అంతా. ఓకే, మరి దీనికి బ్లౌజ్ వచ్చి మీకు కాంట్రాస్ట్ తీసుకున్నారు. ఓకే, డిజైనర్ బ్లౌజ్ తీసుకున్నారు. వైట్ కాంబినేషన్ అన్నమాట. ఓకే, వైట్ అండ్ గోల్డ్ కాంబినేషన్ బార్డర్ డిజైన్ చేశారు కదా, ఆ కాంబినేషన్ మీకు తీసుకున్నాం. ఇక్కడ బోర్డర్ లో ఏ ఫ్యాబ్రిక్ అయితే ఇచ్చారో సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ డిజైన్ తో మనకి టోటల్ బ్లౌజ్ అంటే టోటల్ గా మనకి డిజైనర్ బ్లౌజ్ అండ్ కలర్ఫుల్ బ్లౌజ్ ఇచ్చారు. ఫుల్ మనకి బ్లౌజ్ ఇట్లాగే ఉంటుందా? అవునండి, ఫుల్ బ్లౌజ్ మొత్తం ఇలాగే వస్తుంది. ఈ బ్లౌజ్ మనం వేరే సారీస్ మీద కూడా యూస్ చేయొచ్చు. ఈ సారీ కాస్ట్ 950 రూపీస్ మేడం. ఓన్లీ 950. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 950 రూపీస్ కి అవైలబుల్ ఉందని, చాలా రీజనబుల్ అమౌంట్. నెక్స్ట్ వెరైటీ మనం నెట్టెడ్ లోనే చూస్తున్నామండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ కానీ డిజైనరీ పీస్ అన్నమాట, కంప్లీట్ డిజైనరీ పీస్ వస్తుంది. కింద మొత్తం బోర్డర్ కాంబినేషన్ సూపర్ హైలైట్ అవుతుందండి ఈ సారీకి. కింద బోర్డర్ అనేది చాలా హైలైట్ అవుతుంది. ఇవి మనకి బ్రైడల్ కలెక్షన్స్ కి చాలా బాగుంటాయి. కాంబినేషన్ అన్నమాట, పీచ్ అండ్ పింక్, మంచి కలర్స్ కాంబినేషన్ అండి. ఫస్ట్ మనం మిడిల్ పార్ట్ చూద్దాం. కింద చూసినట్లయితే మనకి షోల్డర్ పార్ట్ లో ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చారు. అది కూడా గోల్డ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. విత్ సీక్వెన్స్ వర్క్ కూడా యాడ్ చేశారు. ఎప్పుడు రెగ్యులర్ గా మనం కుందన్ వర్క్ చూస్తూ ఉంటాం కదా, ఇక్కడ మనకి సీక్వెన్స్ వర్క్ లోనే గోల్డ్ కలర్ జరీతో చిన్న చిన్న బుటీస్. ఈ బుటీస్ కూడా చూసినట్లయితే మనకి సైజెస్ లో వేరియేషన్ చూపించారు. కింద వచ్చేసరికి కొంచెం బిగ్ సైజ్, పైకి వచ్చేసరికి స్మాల్ సైజ్, క్యూట్ గా ఉన్నటువంటి డిజైన్ కంటిన్యూ అవుతుంది. ఇది సారీ ఎండింగ్ వరకు ఉంటుంది. మొత్తం వస్తుంది. ఓకే, ఇక్కడ వచ్చేసి మెయిన్ బోర్డర్ వచ్చి కింద బోర్డర్ అండి. ఓకే,
ఈ బోర్డర్ పైన బోర్డర్ చూసినట్లయితే కనుక ఈ బోర్డర్ ఓన్లీ 2 సైడ్స్ మాత్రమే ఉంటుందండి. ఇదంతా కూడా మనకి జరీ వర్క్ తో ఉన్నటువంటి బోర్డర్. ఈ సారీకి మెయిన్ మాత్రం కింద బోర్డర్ అండి. ఇది మనకి లంగావని స్టైల్ ఉంటుందండి. సింగిల్ కలర్ కాంబినేషన్, కలర్ సింగిల్ కలర్ కానీ డిజైన్ అనేది కొంచెం లంగావని స్టైల్. ఇది వచ్చేసి మనకి కింద బోర్డర్ అండి. ఇది మనకి స్టెప్స్ పెట్టుకున్నప్పుడు ఏంటంటే కరెక్ట్ గా షోల్డర్ పార్ట్ లో వస్తుంది. చాలా హెవీగా గ్రాండ్ గా కట్ వర్క్ మోడల్ లో ఇచ్చారు నెటెడ్ ఫ్యాబ్రిక్ కి. అది కూడా మనకి ట్రెడిషనల్ గా మ్యాంగోస్ డిజైన్ ఇచ్చేసి ఆ మ్యాంగో మొత్తం కూడా హైలైట్ అయ్యే విధంగా అవుట్ లైన్స్ అంటే డబుల్ అవుట్ లైన్ టైప్ లో మనకి డిజైన్ చేశారు. ఈ బోర్డర్ అనేది ఎండింగ్ వరకు ఉంటుంది. కాకపోతే ఇది 2.5 మీటర్స్ తర్వాత కొంచెం డిజైన్ అనేది చేంజ్ అంటే లంగావని స్టైల్ లుక్. కుచిళ్ళలో మొత్తం కూడా చాలా గ్రాండ్ గా ఈ లైన్స్ కనిపించే విధంగా ఇచ్చారు. అది కూడా మనకి మరీ హాఫ్ బోర్డర్ లాగా కాకుండా కొంచెం లెంతీగా పై వరకు వచ్చే విధంగా ఈ డిజైన్ ఇచ్చారు. ఇదంతా కూడా మనకి జరీతోని సీక్వెన్స్ వర్క్ మిక్స్ ఉన్నటువంటి లైన్స్ అన్నమాట. సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకి ఈ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. దీంట్లో కలర్స్ ఉన్నాయి, దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అన్ని కలర్స్ కాకుండా 1 to 2 కలర్స్ అంటే డిజైనర్ సారీస్ కాబట్టి ఓకే కొన్ని కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి డిజైనర్ సారీస్ కాబట్టి. బ్లౌజ్ చూద్దామండి. ఓకే బ్లౌజ్ వచ్చేసి షిమ్మర్ బ్యాక్గ్రౌండ్ గోల్డ్ కలర్ డిజైనర్ బ్లౌజ్. ఇక్కడ మనకి సారీలో 2 సైడ్స్ బోర్డర్ ఏదైతే ఇచ్చారో ఆ బోర్డర్ మాత్రం ఇక్కడ కంటిన్యూ చేశారండి. మంచి కలర్స్ కాంబినేషన్ అన్నమాట. పీచ్ కలర్ కి గోల్డ్ కలర్ తో మనకి బ్లౌజ్ ఇచ్చారు. ఈ సారీకి మెయిన్ వచ్చేసి కింద బోర్డర్. దీంట్లో మనకి ఒక 2 కలర్స్ వరకు అవైలబుల్ ఉన్నాయి. ఈ సారీ కాస్ట్ 6800 రూపీస్. 6800 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ మన నేవీ బ్లూ కాంబినేషన్ షిమ్మర్ లో చూస్తున్నాం. నేవీ బ్లూ అవునండి, షిమ్మర్ జార్జెట్ అండి. ఓకే లంగావని స్టైల్ వస్తుంది. మీరు చూస్తున్నది ఇప్పుడు వచ్చి పళ్ళు టు షోల్డర్ పార్ట్ అండి. షోల్డర్ పార్ట్ ఓకే. ఇది వచ్చేసి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ పైన సేమ్ కలర్ తోనే మనకి షిమ్మర్ మిక్స్ ఉంటుందండి. ఇక్కడంతా కూడా మనకి ప్లెయిన్ ఇచ్చారు. ఎందుకు ప్లెయిన్ ఇచ్చారు అంటే మనకి లంగావని స్టైల్ కాబట్టి కుచిళ్ళ పాటలో చాలా గ్రాండ్ గా ఉంటుంది. సో మనం ఇక్కడ బోర్డర్స్ చూద్దాము. బోర్డర్స్ చూసినట్లయితే బేస్ వచ్చేసి నావీ బ్లూ కలర్ కాంబినేషన్. దానిపైన అంతా కూడా మనకి జరీతో చిన్న లీఫ్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. దానిపైన మనకి కుందన్స్ కూడా యాడ్ చేశారు. ఈ సారీకి 3 సైడ్స్ కూడా మనకి ఇదే టైప్ ఆఫ్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. 2.5 మీటర్స్ తర్వాత ఏ కలర్ ఏ డిజైన్ ఇచ్చారో చూద్దాం. ఫిల్స్ పార్ట్ వచ్చేకి నెట్టెడ్ స్టైల్ ఇస్తారు. నెట్టెడ్ మోడల్ కంప్లీట్. ఇక్కడ వచ్చేసరికి షిమ్మర్ జార్జెట్ షోల్డర్ పార్ట్ లో కుచిళ్ళ పార్ట్ లో చూసినట్లయితే కనుక నెట్టెడ్ మీద మీకు నేవీ బ్లూ కాంబినేషన్ లో డిజైన్ చేశారు. గోల్డ్ కలర్ అండ్ థ్రెడ్ వర్క్ నేవీ బ్లూ వస్తుందన్నమాట కాంబినేషన్. ఓకే ఇక్కడ వచ్చేసరికి మనకి కొంచెం లెంతీగా ఉండే విధంగా ఒక డిజైన్ ఇచ్చారండి. ఇది కొంచెం ఎట్లా అంటే మనకి అవుట్ లైన్ మాత్రం సారీ మెయిన్ కలర్ అంటే షోల్డర్ పార్ట్ లో ఏ కలర్ అయితే కనిపిస్తుందో ఆ కలర్ తో అవుట్ లైన్ అంటే మ్యాచింగ్ అనేది మిస్ అవ్వకుండా సేమ్ కలర్ కూడా మనకి ఇక్కడ వచ్చే విధంగా ఇచ్చారనమాట. అవుట్ లైన్ లుక్ లో మనకి బ్లూ కలర్ టచ్ చేశారు. సారీలో ఇంతకు ముందు మనం ఏదైతే 3 సైడ్స్ కామన్ గా బోర్డర్ చూసామో అదే బోర్డర్ మనకి ఇక్కడ కంటిన్యూ అవుతుంది కుచిళ్ళ పార్ట్ లో కూడా. మరి బ్లౌజ్ ఏ కలర్ ఏ డిజైన్ ఇచ్చారో చూద్దాం. ఇదంతా మీకు పీస్ పార్ట్ మొత్తం ఇలాగే వస్తుందండి. చాలా బాగుంది, చాలా డిజైనర్ పీస్ మేడం. ఓకే దీనికి బ్లౌజ్ వచ్చి ఇలా వస్తుంది. రా సిల్క్ మెటీరియల్ క్రీమ్ కలర్ అంటే షోల్డర్ పార్ట్ లో నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది కదండి. దానికి కాంట్రాస్ట్ ఉండాలి అంటే కుచిళ్ళ పార్ట్ లో ఉన్న కలర్ ఇవ్వాలి. సో మనకి లైట్ వీట్ కలర్ కాంబినేషన్ రా సిల్క్ ఫ్యాబ్రిక్ ఇచ్చేసి 3 సైడ్స్ కూడా ఏదైతే కామన్ గా బోర్డర్ ఇచ్చారో ఆ బోర్డర్ ని మనకి హ్యాండ్స్ పార్ట్ లో ఇచ్చారన్నమాట. హ్యాండ్స్ కి మళ్ళీ ఫుల్ హ్యాండ్స్ కూడా సెట్ వేరే ఇచ్చారా? ఓకే అంటే బోర్డర్ మాత్రం ఇచ్చారు కానీ ఇక్కడ నెట్ పార్ట్ మాత్రం నెటెడ్ మెటీరియల్ తో మనకి హ్యాండ్స్ పార్ట్ ఇచ్చారు. బోర్డర్ కావాలంటే మనకి బ్యాక్ సైడ్ నెక్ పార్ట్ కి డిజైన్ చేసుకోవచ్చు. ఓకే అంటే డిజైనర్ బ్లౌజ్. ఈ సారీ కాస్ట్ వచ్చి 3640 రూపీస్ అండి. 3640 రూపీస్ కి ఈ డిజైనర్ సారీ అవైలబుల్ ఉందండి. ఇప్పటి వరకు మనం చూసిన సారీస్ నెక్స్ట్ చూడబోయే సారీస్ అన్ని కూడా ఆర్కే కలెక్షన్స్ లో ఉన్నటువంటి న్యూ డిజైనర్ సారీస్ అన్నమాట. అంటే బ్రైడల్ కలెక్షన్ కి సంబంధించి ఎంగేజ్మెంట్ కి కానీ రిసెప్షన్ కి కానీ యూస్ఫుల్ గా ఉండే విధంగా సారీస్ చూస్తున్నాం. నెక్స్ట్ సారీ మనం ప్యూర్ జార్జెట్ లో చూస్తున్నామండి. ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ డిజైనర్ సారీ. ఓకే సింపుల్ అండ్ గ్రాండ్ లుక్ కనిపిస్తుందండి. ఈ సారీ చూడడానికి ఏమో మధ్యలో మనకి చిన్న కుందన్స్ ఇచ్చారు, సింపుల్ గా అనిపిస్తుంది. కానీ బోర్డర్స్ లో మాత్రం చాలా గ్రాండ్నెస్ చూపించారనమాట. డిజైనర్ బోర్డర్స్ ఇచ్చారు, కట్ వర్క్ స్టైల్లో ఇచ్చారు. సారీ మెయిన్ కలర్ వచ్చేసి మనకి ఎల్లో కలర్ అనమాట. అంటే మ్యాంగో ఎల్లో షేడ్ లోనే కొంచెం లైట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. మిడిల్ పార్ట్ మనం ఎక్కువ చూడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దీంట్లో మెయిన్ వచ్చేసి మనం బోర్డర్ కాబట్టి ఇక్కడ చిన్న కుందన్స్ ఇచ్చారు. ఈ బోర్డర్స్ చూసినట్లయితే చాలా హైలైట్ చేశారండి. పైనంతా కూడా మనకి 2 సైడ్స్ కూడా అవుట్ లైన్ లాగా పర్ల్స్ డిజైన్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా బీడ్ వర్క్ తో హెవీగా ఉండే విధంగా కొంచెం లెంతీ బోర్డర్ ఇచ్చారు. అది కూడా మనకి హిల్స్ టైప్ ఆఫ్ లుక్ వచ్చే విధంగా కట్ వర్క్ స్టైల్ ఇచ్చారు. ఈ హిల్ కి మధ్య ఏంటంటే ఇక్కడ మనకి కొంచెం అంటే ఇది ఉలెన్ వర్క్ కాదు, వెల్వెట్ వర్క్, వెల్వెట్ ఫ్యాబ్రిక్
కొంచెం క్రష్ టైప్ ఆఫ్ లుక్ తో మనకి ఫ్లవర్ ఇచ్చేసి దానికి అవుట్ లైన్ లోపలంతా కూడా పర్ల్స్ డిజైన్ చేశారనమాట. సో మనకి ఎల్లో కలర్ కి రెడ్ కలర్ తో మనకి ఫ్లవర్ డిజైన్ వచ్చేసరికి చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. ఈ సారీకి 3 సైడ్స్ కూడా కామన్ గా మనకి ఈ డిజైనర్ బోర్డర్ అనేది యాడ్ అవుతుంది. మనం ఏంటంటే స్టెప్స్ పెట్టకుండా వదిలేసినప్పుడు ఫ్రంట్ మనకి ఇట్లా కరెక్ట్ గా నీట్ గా ఇట్లా ఉంటుంది అనమాట. డిజైన్ అనేది బాగా ఎలివేట్ అవుతుంది. దీంట్లో కలర్స్ ఉన్నాయా? కలర్స్ ఉన్నాయి, డిజైనర్ పీసెస్. ఓకే, ఓన్లీ 1 పీస్, సింగిల్ పీస్ డిజైనర్ సారీస్ కాబట్టి సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకి 2 సైడ్స్ అంటే 3 సైడ్స్ బోర్డర్ అంటే హ్యాంగ్ అయ్యే పార్ట్ తో కలిపి 3 సైడ్స్ బోర్డర్ కూడా ఈ కలర్ఫుల్ బోర్డర్ అనేది కంటిన్యూ చేశారు. మరి బ్లౌజ్ ఎలా ఇచ్చారు ఈ సారీ? ఈ సారీకి బ్లౌజ్ వచ్చి మొత్తం షిమ్మర్ వస్తుంది మేడం. ఓకే, గోల్డ్ కలర్ డిజైన్ చేశారన్నమాట. మీకు నెక్ పార్ట్స్ ఇచ్చారు. ఓకే, ఇది వచ్చేసి మనం బ్యాక్ నెక్ పార్ట్ చూస్తున్నాము షిమ్మర్ ఫ్యాబ్రిక్ పైన. సారీలో ఇంతకుముందు మనం ఏదైతే వెల్వెట్ మెటీరియల్తో ఫ్లవర్స్ డిజైన్ చూసామో ఆ ఫ్లవర్స్ డిజైన్, అలాగే దాని చుట్టూ అవుట్ లైన్ అంతా కూడా పర్ల్ వర్క్ ఇచ్చారు. సేమ్ అంటే సారీలో ఉన్నటువంటి బోర్డరే 2 సైడ్స్ హ్యాండ్స్ కి ఇలా కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ 6230 అండి. 6230 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది ఆర్కే కలెక్షన్స్ లో. ఇలాంటి కలర్ఫుల్ సారీస్ ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ మనం షిమ్మర్ జార్జెట్ లోనే చూస్తున్నాం. షిమ్మర్ జార్జెట్ కానీ ఆఫ్ అండ్ ఆఫ్ స్టైల్ వస్తుంది. ఇది కూడా మనకి బ్రైడల్ కలెక్షన్. ఓకే, బ్రైడల్ కలెక్షన్ అంటే మనం ఎక్కువగా పట్టు సారీస్ మీద మాత్రమే కాన్సంట్రేషన్ చేస్తూ ఉంటాము. ఇప్పుడు డిజైనర్ సారీస్ వచ్చేసాయి. ఓకే, ఇది వచ్చేసి క్రీమ్ కలర్ కాంబినేషన్ కి షిమ్మర్ ఫ్యాబ్రిక్ ఇచ్చారనమాట. టోటల్ గా మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ప్లెయినే ఉంటుంది, గోల్డ్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది. 3 సైడ్స్ బోర్డర్ చూసినట్లయితే కనుక కాంట్రాస్ట్ బోర్డర్ అంటే క్రీమ్ కలర్ కాంబినేషన్ సారీకి రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చేసి అది కూడా రా సిల్క్ ఫ్యాబ్రిక్, దానిపైన అంతా కూడా మనకి కర్ట్ వర్క్ స్టైల్లో ఉన్నటువంటి ఒక ప్యాచ్ ని ఇచ్చారు. అది కూడా మనకి మ్యాంగో డిజైన్ సింగిల్ కలర్ కాంబినేషన్ వచ్చింది, కట్ వర్క్ స్టైల్ ఆఫ్ లుక్ వచ్చింది. పైన వీట్ కలర్ కాంబినేషన్ తో ఒక చిన్న బోర్డర్. ఈ బోర్డర్ అనేది ఈ సారీకి 3 సైడ్స్ కూడా కామన్ గా కంటిన్యూ అవుతుంది. ఈ సారీ మనకి షోల్డర్ పార్ట్ లో చూస్తున్నాం కదా, కుచ్చుల పార్ట్ లో ఎలా ఉందో చూద్దాం. కుచ్చుల పార్ట్ నెట్టెడ్ తీసుకున్నారు. నెట్టెడ్ కంప్లీట్ అంటే బోర్డర్స్ కలర్, బోర్డర్ లో బ్యాక్గ్రౌండ్ ఏం తీసుకున్నారు సేమ్ బ్యాక్గ్రౌండ్ అనేది తీసుకున్నారు. అది పైన కలర్ మాత్రమే రెడ్ వచ్చిందండి. మళ్ళీ కింద చూసినట్లయితే కనుక సారీ మెయిన్ కలరే వచ్చింది, కాకపోతే ఫ్యాబ్రిక్ అనేది మాత్రం మనకి డైయింగ్ షేడ్ తీసుకున్నారు. షేడెడ్ టైప్ తీసుకున్నారు. ఈ 2 కలర్స్ ఎక్కడైతే మిక్స్ అవుతున్నాయో ఈ 2 కలర్స్ దగ్గర వచ్చేసరికి మ్యాంగో డిజైన్, అది కూడా కాటన్ థ్రెడ్ వర్క్ యూస్ చేశారు. కింద మొత్తం కూడా చాలా హెవీగా డిజైన్ ఇచ్చారు. కింద ఇంకొక బోర్డర్ చూసినట్లయితే సారీలో ఇంతకు ముందు మనం షోల్డర్ పార్ట్ లో ఏదైతే చూసామో సేమ్ బోర్డర్ ఇచ్చారు. చాలా గ్రాండ్ గా ఉంది. ఇది ఎండింగ్ వరకు కూడా మనకి ఈ స్కర్ట్ బోర్డర్ ఉంటుంది కలర్ఫుల్ గా బ్రైడల్ కలెక్షన్స్ లో. దీనికి బ్లౌజ్ వచ్చి రా సిల్క్ ఫ్యాబ్రిక్ సేమ్ మనకు సారీ బాడీ, సారీలో చూసాం బోర్డర్ సేమ్. సారీలో మనకి షోల్డర్ పార్ట్ లో క్రీమ్ కలర్ ఉంటుంది కదండి, సో దానికి కాంట్రాస్ట్ కలర్ అంటే మనకి రెడ్ కలర్. సో ఇక్కడ మనకి ఏంటంటే రెడ్ కలర్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు, రా సిల్క్ ఫ్యాబ్రిక్. కట్ వర్క్ బోర్డర్ ఏదైతే ఉందో 3 సైడ్స్ కామన్ గా అదే బోర్డర్ ని మనకి ఇక్కడ కంటిన్యూ చేశారు. హ్యాండ్స్ కి బ్యాక్ నెక్ పార్ట్ కి కూడా వచ్చేస్తుంది, ఎందుకంటే కొంచెం లెంతీగా ఇచ్చారు కాబట్టి. ఈ సారీ కాస్ట్ 4070 రూపీస్ అండి. 4070 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్స్ వచ్చి 6 కలర్స్ వస్తాయి. 6 కలర్స్ ఉన్నాయి. అంటే పైన పళ్ళు టు షోల్డర్ చూసారు కదా, క్రీమ్ అనేది బేస్ అవుతుంది. ఈ షేడెడ్ అనేది రెడ్ కలర్ ఏదైతే ఉందో ఇక్కడ మాత్రం మనకి కలర్ చేంజ్ ఉంటుందండి. మనకి ఆల్మోస్ట్ 5 to 6 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇదే డిజైన్ లో. ఓకే మణికంఠ గారు, ఆల్మోస్ట్ అన్ని కూడా మనకి బ్రైడల్ కలెక్షన్ లో ఉన్నటువంటి పార్టీ వేర్ సారీస్ చూపించారు, ఆర్కే కలెక్షన్స్ లో ఉన్నటువంటి స్పెషల్ సారీస్. థ్యాంక్ యూ సో మచ్.